నమస్కారం, వెల్కమ్ టు సష టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ప్రజా ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్. సంఘటిత అసంఘటిత కార్మికులు తప్పనిసరిగా ఈశ్రామ్ పోర్టల్ నందు నమోదు చేసుకోవాలని సూచించిన అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్. జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం. గీతా కులాల మద్యం షాపుల లాటరీ నిర్వహణ. నంద్యాల పాలిటెక్నిక్ కళాశాలలో క్యాంపస్ ఎంపికలు. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో పోలియో నివారణపై అవగాహన ర్యాలీ. ఈ నెల 26వ తేదీ శివరాత్రి సందర్భంగా శ్రీశైలం వెళ్లే భక్తులకు ముందస్తు ఏర్పాట్లపై విశ్వ హిందూ పరిషత్ సమావేశం. పాణ్యం మండల పరిషత్ సర్వసభ్య సమావేశం రసాభాస. పాణ్యం మండలం సమస్యలపై పోరుబాట సాగిద్దామని పిలుపునిచ్చిన ప్రజా సంఘాలు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించి నాణ్యతతో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం సుండిపెంట ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని ప్రజలు చెంచు గిరిజల నుండి వినతులను స్వీకరించారు. జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, ఆత్మకూరు ఆర్డీఓ నాగజ్యోతి, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి శివప్రసాద్, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజ్కుమారి మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో నిశితంగా పరిశీలించి నాణ్యతతో పరిష్కరించాలని జిల్లా అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలకు అత్యంత ప్రాముఖ్యతనిచ్చి సానుకూల దృక్పథంతో విధులు నిర్వహించాలన్నారు. మండల స్థాయి అధికారులు సరిగ్గా పని చేయకపోవడం వల్ల ప్రతి పారామీటర్లో గ్రామస్థాయి అధికారులతో పని చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. క్షేత్రస్థాయిలో చేపడుతున్న పెన్షన్ల పంపిణీ, రీసర్వే, మ్యుటేషన్ దరఖాస్తుల క్లియరెన్స్ తదితర అన్ని పనులు ఆర్టీజీఎస్ ద్వారా ప్రభుత్వం పరిశీలిస్తోందని, అత్యంత బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా పీజీఆర్ఎస్ కార్యక్రమంలో 310 మంది అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్ ఉన్నత అధికారులకు అర్జీలు సమర్పించారు. ఈ సమస్యలన్నీ వితిన్ ఎస్ఏలలోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. కోర్టు వచ్చిన ఆర్డర్ చేస్తుంది క్లియర్ గా చెప్పింది. చెప్పండి, డైరెక్ట్ పోయి ఆఫీసులు కలిస్తే కూడా ఇట్ ఈస్ నాట్ రెస్పాన్సిబుల్. అది కూడా ఆ సబ్జెక్ట్ 75 డేస్ ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈశ్రామ్ పోర్టల్ నందు సంఘటిత అసంఘటిత కార్మికులందరూ తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ బషీరున్నీసా బేగం తెలిపారు. సమీప సచివాలయాల ద్వారా లేదా ఆన్లైన్లో ఈశ్రామ్ పోర్టల్ నుండి స్వంతంగా అయినా నమోదు చేసుకోవచ్చునని పేర్కొన్నారు. నమోదు చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను ఈ సందర్భంగా తెలియజేశారు. నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి సంఘటిత అసంఘటిత రంగ కార్మికులందరికీ కూడా తెలియచేయటం ఏంటంటే, మీరందరూ కూడా దయచేసి ఈశ్రామ్ పోర్టల్ నమోదు చేసుకోండి. ఈశ్రామ్ పోర్టల్ నమోదు చేసుకోవడానికి అర్హతలు 16 నుండి
60 సంవత్సరాల లోపల ఉండాలి. అదే విధంగా ఈ ఫ్యాక్టరీలలో కానీ తర్వాత షాపులలో కానీ పనిచేస్తూ ఉంటే వాళ్ళకు 15,000 కన్నా తక్కువ జీతం వస్తూ ఉండాలి. ఈఎస్ఐ పిఎఫ్ ఉండకూడదు. అలా ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం లేని వాళ్ళందరూ కూడా ఈ శ్రమ్ పోర్టల్ నమోదు చేసుకోవచ్చు. ఇంకా అసంఘటిత రంగ కార్మికులందరూ కూడా అంటే భవన నిర్మాణ కార్మికులు కానీ, ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లు కానీ, ఆశా వర్కర్లు కానీ, మిడ్ డే మీల్ వర్కర్స్ కానీ, అంగన్వాడీ వర్కర్లు కానీ, చిన్న చిన్న వ్యాపారస్తులు కానీ, ఇంట్లో టైలరింగ్ చేసుకునే వాళ్ళు కానీ, ఈ కూరగాయలు అమ్మే వాళ్ళు కానీ, ఇంట్లో పని చేసుకునే వాళ్ళు కానీ, ఈ తాపి పని చేసుకునే వాళ్ళు కానీ, లేకపోతే స్లాబ్ పాలిషింగ్ వాళ్ళు కానీ, ఇలా ప్రతి ఒక్కరూ కూడా ఈ శ్రామ్ లో నమోదు చేసుకోండి. మీకు ఈ శ్రామ్ నమోదు చేసుకోవడానికి సంబంధిత సచివాలయాల దగ్గరికి వెళ్ళండి. లేదు అంటే సొంతంగా ఈ శ్రామ్ .రిజిస్ట్రేషన్ అని గూగుల్లో కొడితే మీకు సెల్ఫ్ రిజిస్ట్రేషన్ సౌకర్యం ఉంటుంది. అలా సెల్ఫ్ రిజిస్ట్రేషన్ ద్వారానైనా మీరు చేసుకోవచ్చు. దీనికి ₹1 కూడా మీరు రుసుము చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. మీ ఆధార్ కి లింక్ అయినటువంటి ఫోన్ నంబరు ఈ 2 కూడా తీసుకొని సచివాలయాల దగ్గరకైనా వెళ్ళండి. లేకపోతే మీ ఫోన్లలోనైనా మీరైనా నమోదు చేసుకోవచ్చు. దయచేసి ఈ విషయం గుర్తుంచుకోండి. ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వము రూపొందించినటువంటి పోర్టల్. దీంట్లో ఎవరైతే నమోదు చేసుకొని పడతారో వాళ్ళకి మాత్రమే కేంద్ర ప్రభుత్వం నుండి తొందరలో వచ్చేటువంటి కార్మికులకు అందజేసేటువంటి సౌకర్యాలన్నీ కూడా ఈ శ్రామ్ పోర్టల్ నమోదు చేసుకున్న వాళ్లకు మాత్రమే లభిస్తాయి. దయచేసి ఈ విషయం అందరూ గుర్తుంచుకోండి. ఒకసారి పోర్టల్ అనేటువంటిది క్లోజ్ చేస్తే మళ్ళీ దాన్ని ఇంకా తెరవడం అనేటువంటిది ఉండదు. ఈ పోర్టల్ కంప్లీట్ గా క్లోజ్ చేసే లోపల దయచేసి నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి సంఘటిత అసంఘటిత రంగ కార్మికులందరూ కూడా నమోదు చేసుకోమని చెప్పేసి కార్మిక శాఖ తరఫున నేను మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. నంద్యాల జిల్లాలోని అన్ని పాఠశాలల్లో, అంగన్వాడీ పాఠశాలల్లో జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలను అందజేశారు. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ అధికారి లీలావతి, జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి, ఇతర అనుబంధ శాఖల అధికారులు పాల్గొని నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అర్బన్ హెల్త్ సెంటర్ డాక్టర్ సిసిలియా, ఉపాధ్యాయులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు డీవార్మింగ్ డే సందర్భంగా రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో పిల్లలకి మరి ఒక అవేర్నెస్ తీసుకొచ్చి అందరి చేత కూడా ఈ డీవార్మింగ్ టాబ్లెట్స్ వాళ్ళు వేసుకునేటట్లుగా చేసి పిల్లలందరిలో కూడా ఆరోగ్యకరమైన మంచి అలవాట్లను పెంపొందింపజేసి ఆరోగ్యకరమైన జీవితాన్ని అందించడానికి హెల్త్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అందరం కలిసి కూడా ఈ విధంగా ప్రతి పాఠశాలలో ఈ ప్రోగ్రామ్ను దిగ్విజయంగా కంప్లీట్ చేయబోతున్నాం. సో అందరూ కూడా చాలా ఆసక్తిగా ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ కల్పిస్తున్నాము. మరి ప్రతి మనిషి కూడా ఇట్లాంటి ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రతి మనిషి ఆరోగ్యంగా జీవించాలని నా ఆకాంక్ష. జాతీయ నులిపురుగుల దినోత్సవం జరుపుకుంటున్నాము. సో ఈ జిల్లాలో మేము మా ద్వారా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా 1663 అంగన్వాడీ సెంటర్స్ లో ఈ కార్యక్రమాన్ని అంగన్వాడీ టీచర్స్ మరియు హెల్త్ ఇద్దరు అంటే ఏఎన్ఎం ఆశా వర్కర్ల ద్వారా దీన్ని ఈ రోజు మధ్యాహ్నం భోజనాల తర్వాత మా ఏజ్ గ్రూప్ పిల్లల్లో బిలో 5 years మా దగ్గర ఉంటారు. వాళ్ళకి నిబంధనల ప్రకారము ఈ టాబ్లెట్స్ ని వేయడం జరుగుతుంది. సో ఈ రోజు ఎవరైనా మిస్ అయితే మళ్ళీ రేపు కానీ ఎల్లుండి కానీ కూడా దీన్ని వాడుకోవచ్చు. పిల్లలే కాకుండా ఎనీ ఏజ్ గ్రూప్ దీన్ని వాడొచ్చు. సో మనకి ఉమెన్ కానీ ఎనీ ఏజ్ గ్రూప్ దీంట్లో వాడొచ్చు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందర్ లైన్ డిపార్ట్మెంట్స్ సహకారంతో ప్రతి ఒక్కరు కవర్ అయ్యేలాగా చర్యలు చేపడుతున్నాము. థ్యాంక్ యూ. మన గౌరవనీయులు కలెక్టర్ మేడం ఆదేశాల మేరకు, తర్వాత స్టేట్ ఆదేశాల మేరకు, కమిషనర్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఆదేశాల మేరకు, అదర్ ఆఫీసర్స్ ఆదేశాల మేరకు ఈరోజు అన్ని గవర్నమెంట్ స్కూల్స్ లోను, గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్ లోను, ప్రైవేట్ స్కూల్స్ లోను, తర్వాత అన్ని అంగన్వాడీ సెంటర్స్ లోను ఈ ఆల్బెండజోల్ చూవబుల్ టాబ్లెట్ అన్ని స్కూల్స్ లో మధ్యాహ్నం భోజనం తర్వాత హ్యాండ్ వాషింగ్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత భోజనం తర్వాత ½ hour తర్వాత అకార్డింగ్ టు ఏజ్ వైజ్ 1 to 2 years హాఫ్ టాబ్లెట్ పొడి చేసి నీళ్ళలో కలిపి వేస్తున్నాము. తర్వాత 3 to 5 years వచ్చేసి ఫుల్ టాబ్లెట్ క్రష్ చేసేసి వాటర్ లో కలిపి అందరికి ఇస్తా ఉన్నాము. మిగిలిన వాళ్ళందరికీ ఆ ఫుల్ టాబ్లెట్ చూవబుల్ టాబ్లెట్ ఇస్తా ఉన్నాము. ఆల్ డిపార్ట్మెంట్స్, లైన్ డిపార్ట్మెంట్స్, ఆల్ డిపార్ట్మెంట్స్ చాలా చక్కగా కోఆపరేట్ చేస్తా ఉన్నారు. ప్రోగ్రామ్ కూడా చాలా చక్కగా జరుగుతుంది. ఇప్పుడే మేడం గారు
శ్రీశైలంలో లాంచ్ చేశారు. కలెక్టర్ మేడం గారు, మా డిఎంఓ సార్ గారు అక్కడే ఉన్నారు. మేడం గారు ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేశారు. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా మెయిన్ గా మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళ సహకారంతో, అదర్ లైన్ డిపార్ట్మెంట్స్ వాళ్ళ సహకారంతో, టీచర్స్ సహకారంతో, అందరి సహకారంతో ఈ ప్రోగ్రాము చాలా చక్కగా నిర్వహించుకుంటున్నాము. ఇప్పటి వరకు ఎక్కడ ఇబ్బందులు లేవు. ఈ రోజు అందరికీ కవర్ చేస్తాము. ఎవరైనా మిగిలిపోయి ఉంటే, ఈ రోజు ఆబ్సెంట్ అయిన వాళ్ళు కానీ, ఏదైనా సిక్ చిల్డ్రన్స్ కానీ, ఫీవర్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే 17వ తారీఖు పాపప్ రౌండ్ లో వాళ్ళని కవర్ చేసేసి 100% సక్సెస్ అవుతామని చెప్పి అందరి సహకారంతో సహకరిస్తున్నందుకు ఈ ప్రోగ్రాం చక్కగా నిర్వహిస్తున్నాము. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సోమవారం నంద్యాల జిల్లాలో గీత కులాలకు కేటాయించిన 11 మద్యం షాపులు, 5 మున్సిపాలిటీలు, నంద్యాల, నందికొట్కూరు, ఆర్లగడ్డ, డోన్ మరియు ఆత్మకూరు 6 మండలాలు, జూపాడు బంగ్లా, పగిడ్యాల, డోన్ రూరల్, ఉయ్యాలవాడ, కొత్తపల్లి మరియు పాములపాడులకు కలెక్టర్ కార్యాలయంలోని వీసీ హాల్ నందు కలెక్టర్ ఆదేశాల మేరకు నంద్యాల ఆర్డీఓ పర్యవేక్షణలో మరియు నంద్యాల జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ అధికారి రవికుమార్ సమక్షంలో లాటరీ తీయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రత్యేక పరిశీలకులుగా ఏసీ ఎన్ఫోర్స్మెంట్ కర్నూలు హనుమంతరావు హాజరయ్యారు. ఈ లాటరీ ప్రక్రియలో విజయవంతంగా 11 షాపులకు 11 మందిని ఎంపిక చేయడం జరిగింది. మరో 2 రిజర్వ్డ్ R1, R2 అభ్యర్థులు ఒక్కొక్క షాప్ కు కూడా ఎంపిక చేశారు. విజయవంతమైన దరఖాస్తుదారులకు ప్రొవిజనల్ లైసెన్స్లను అక్కడే జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ అధికారి రవికుమార్ ఇవ్వడం జరిగింది. నేను డిస్ట్రిక్ట్ ప్రొవిజన్ మరియు ఎక్సైజ్ సూపరింటెండెంట్ నంద్యాల. ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం సమానత్వం, సాంఘికంగా వెనుకబడటం, ఆర్థికంగా అట్టడుగు వర్గాలని పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఎక్సైజ్ పాలసీలో గీత కులాల వారికి 10% రిజర్వేషన్ కల్పించి వాళ్ళకి షాపులు కేటాయించడం, వైట్ షాపులు కేటాయించడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ నెల 11వ తారీఖున మేము గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిన తదుపరి ఈ రోజున డ్రా తీయడం జరుగుతుంది. పోయిన నెల 11 నోటిఫికేషన్ ఇప్పుడు డ్రా తీయడం జరుగుతుంది. ఈ డ్రాలో భాగంగా మొత్తం 11 షాపుల్ని కేటాయించడం జరిగింది. ఈ 11 షాపుల్లో మొత్తం 101 మంది 2 లక్షల ధరాలకు ఒక్కొక్కళ్ళు చెల్లించి లాటరీలో పాల్గొనడం జరిగింది. చాలా స్పందన ఉంది, వారిలో కూడా సంతోషం కనపడుతుంది. దీంట్లో భాగంగా నంద్యాల మున్సిపాలిటీ, నందికొట్కూరు మున్సిపాలిటీ, ఆళ్లగడ్డ మున్సిపాలిటీ, డోన్ మున్సిపాలిటీ, ఆత్మకూరు మున్సిపాలిటీలకి ఒక్కొక్కటి చొప్పున మరియు జూపాడు బంగ్లా, పగిడ్యాల, డోన్ రూరల్, ఉయ్యాలవాడ, కొత్తపల్లి, పాములపాడు మండలాలకి ఒక్కొక్కటి చొప్పున కేటాయించడం జరిగింది. వీటిలో భాగంగా ఈ రోజున మన రాజశ్రీ ఆర్డీఓ డిఆర్ఓ గారి చేత సక్సెస్ఫుల్ అప్లికేట్, సక్సెస్ఫుల్ గా వచ్చినటువంటి వారు వాళ్ళకి షాపు కేటాయించడం జరిగింది. ఒకవేళ వాళ్ళు కనుక ఏదైనా డబ్బులు కట్టినట్టయితే లేదా ఇతరత్ర లోపాలు ఏదైనా కనుక ఉన్నట్టయితే వాళ్ళకి యాక్ట్ ప్రకారం కనుక నిర్వీర్యమైనప్పుడు R1 రిజర్వ్డ్ క్యాండిడేట్ 1 అతనికి కూడా ఫెయిల్ అయినప్పుడు రిజర్వ్డ్ క్యాండిడేట్ 2 గా తీర్చడం జరిగింది. వారికి కూడా కేటాయించడం జరుగుతుంది. ఈరోజు వాళ్ళు ఫీజులు కట్టిన వెంటనే వాళ్ళకి లైసెన్స్ ప్రొవిజనల్ గా ఇవ్వటం జరుగుతుంది. ఇదంతా కూడా మన రాజశ్రీ కలెక్టర్ మేడం గారి ఆధ్వర్యంలో వారి యొక్క ప్రోత్సాహంతో జరిగింది. ఇది ఎప్పటికప్పుడు దీనికి మా మీడియా, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారు సహకరించినందువల్లనే ఈ 101 అప్లికేషన్స్ మేము చేయగలిగాం. దీనికి మేమెంతో కృషి చేసిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వీళ్ళు కూడా ఈ యొక్క వైట్ షాపులు అనేటటువంటివి గీత కులాల వారు వినియోగించుకొని వాళ్ళు కూడా పైకి వస్తారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వ ఆశయం ఏదైతే ఉంటుందో దానికి సద్వినియోగం చేసుకుంటారు. అది దుర్వినియోగం చేసుకుంటా ఎవరి కరోనా హస్తాల్లోకి వెళ్లకుండా ఉంటారని మేము భావిస్తున్నాము. వారందరికీ కూడా కంగ్రాచులేషన్స్, ధన్యవాదాలు. మా ఆర్టీఓ డిఆర్ఓ గారికి మరి ధన్యవాదాలు. కలెక్టర్ మేడం గారికి, ఎస్పీ గారికి మరియు మా యొక్క కమిషనర్ గారికి,
ఈరోజు ముఖ్య పరిశీలకులుగా వచ్చినటువంటి మా అసిస్టెంట్ కమిషనర్ హనుమంతరావు సార్కి కృతజ్ఞతలు, మరియు అందరికీ కూడా మా పేరున మా SHOలకి అండ్ వాళ్ళ SIలకి సిబ్బంది అందరికీ కూడా ధన్యవాదాలు. నంద్యాల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో చెన్నైకి చెందిన వీల్స్ ఇండియా లిమిటెడ్ కంపెనీ వారు క్యాంపస్ ఎంపికలను నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస ప్రసాద్ పేర్కొన్నారు. గత 3 సంవత్సరాలుగా క్యాంపస్ ఎంపికలను నిర్వహిస్తున్నారని, అనేక మంది విద్యార్థులకు ఉద్యోగాలను కల్పించారన్నారు. ఎంపిక విధి విధానాలను కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఈరోజు చెన్నై నుంచి వీల్స్ ఇండియా లిమిటెడ్ ఒక మంచి ఆర్గనైజేషన్ మా దగ్గర ప్లేస్మెంట్స్ గురించి ఇచ్చేస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు దీని నియామకాల గురించి సెలక్షన్ స్టార్ట్ అయింది. ముందుగా రిటన్ టెస్ట్, తర్వాత ఓవరాల్ గా ఇంటర్వ్యూస్ జరుగుతాయి. ఈ విషయంలో ఈ వీల్స్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఎంతో మంది విద్యార్థుల్ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. అన్ని బ్రాంచ్ల నుంచి తగిన ఉద్యోగాల్లో వీళ్ళు పెట్టడం జరుగుతుంది మన దగ్గర. ఈ సంవత్సరం కూడా వచ్చారు. ఇది 3వ సంవత్సరం వాళ్ళు వచ్చారు. మనకు కాలేజీ గురించి వారి అభిప్రాయాలను వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. నమస్తే అండి, వీల్స్ ఇండియా లిమిటెడ్ నుంచి వచ్చాను. ఇక్కడ సత్యవేడు దగ్గర మన ప్లాంట్ ఉంది. తర్వాత చెన్నై చుట్టుపక్కల 8 ప్లాంట్స్ ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా వండుకొని శ్రీ సిటీ దగ్గర బిగ్ ట్రాక్టర్ అని చెప్పి ఒక వీల్ మ్యానుఫాక్చరింగ్ ప్లాంట్ స్టార్ట్ చేశాము. సో వీ హ్యావ్ మోర్ దాన్ 250 రిక్వైర్మెంట్స్ ఓవర్ దేర్. కాబట్టి మేము ఇక్కడ నంద్యాల ESE గవర్నమెంట్ పాలిటెక్నిక్ వచ్చాము. ఈ సంవత్సరం అనుకుని లాస్ట్ ఇయర్ లా కాకుండా NBA అక్రిడిటెడ్ కాలేజ్ ఇది. సో అన్ని కోర్సెస్ కి NBA అక్రిడిటెడ్ చేశారు. కాబట్టి NBA అక్రిడిటెడ్ లో చదువుకున్న పిల్లలకి కొంచెం శాలరీ 5500 రూపీస్ శాలరీ వ్యత్యాసం ఉంటుంది వేరే కాలేజ్ చదువుకున్న వాళ్ళకి ఇక్కడికి. సో ఈ రోజు వచ్చాము ఇక్కడికి. సో రేపు ఎల్లుండి కొన్ని పొద్దుటూరు తర్వాత అనంతపూర్ నగరాల్లో కూడా క్యాంపస్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నాము. సో ఈ సంవత్సరం మా యొక్క గోల్ వీ హ్యావ్ టు అచీవ్ దిస్ టార్గెట్ ఆఫ్ 250 నంబర్స్. సో ఈ రోజు వచ్చాము. ఇప్పుడు టెక్నికల్ టెస్ట్ జరుగుతుంది, తర్వాత క్యాంపస్ ఇంటర్వ్యూ కంప్లీట్ చేస్తాము. స్థానిక నంద్యాల జిల్లా పార్క్ రోడ్డు సమీపంలో గల బాలా అకాడమీ, రవీంద్ర హై స్కూల్ మరియు రోటరీ క్లబ్ నంద్యాల వారి సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం పోలియో అవగాహన కార్యక్రమము 300 మంది విద్యార్థులతో ర్యాలీ స్థానిక మున్సిపల్ ఆఫీస్ నుండి సంజీవనగర్ మీదుగా శ్రీనివాస సెంటర్ వరకు నిర్వహించారు. స్కూల్ కరెస్పాండెంట్ రవీంద్రనాథ్, ప్రిన్సిపల్ మాధవిలత హాజరయ్యారు. ఈ ర్యాలీలో బాలా అకాడమీ పాఠశాల ఫౌండర్ మరియు ప్రెసిడెంట్ కొండయ్య, రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ SC మోహన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి A బాలకృష్ణ, మాజీ గవర్నర్ శ్రీరామమూర్తి, కైలాసనాథరెడ్డి, మాలపాటి రాజశేఖర్, ప్రసాద్ రెడ్డి, నాగరాజరావు, తిమ్మారెడ్డి పాల్గొని పోలియో నివారణపై అవగాహన కల్పించారు. వారు మాట్లాడుతూ దేవుడు ఇచ్చిన శరీరాన్ని నాశనం చేసే హక్కు ఎవరికి లేదని, అయితే పోలియో వైరస్ చిన్నతనంలోనే శరీరంలోకి ప్రవేశించి శాశ్వత వికలాంగులుగా చేస్తున్నదని, అందువలన ఈ భయంకరమైన పోలియో వైరస్ అరికట్టడానికి ప్రపంచ దేశాలన్నీ ఒకే త్రాటి మీదికి వచ్చి ప్రతి సంవత్సరం అక్టోబర్ 24వ తేదీన ప్రపంచ పోలియో దినోత్సవంగా పాటించడం జరుగుతున్నదని తెలిపారు. కలుషితమైన ఆహార పదార్థాలను తినడం వల్లనే ఈ వైరస్ వస్తుందని పేర్కొన్నారు. 0 నుండి 5 సంవత్సరాల లోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తెలిపారు. మన దేశాన్ని పోలియో రహిత దేశంగా మార్చాలని పిలుపునిచ్చారు. ఈ రోజు నంద్యాల పట్టణంలో రోటరీ క్లబ్ ఆధ్వర్యం నంద్యాల బాలా అకాడమీ, రవీంద్ర హై స్కూల్ విద్యార్థులతో దాదాపు 300 మందితో ఈ పోలియో చుక్కలపైన అవగాహన ర్యాలీ ఏర్పాటు చేపట్టడం జరిగింది. మా ఉద్దేశము నంద్యాల పట్టణంలో కాకుండా ప్రపంచ వ్యాప్తంగా పోలియో ఎక్కడ కూడా ఒక కేసు నమోదు కాకూడదనే ఉద్దేశంతోనే మేము ముందుకు రావడం జరిగింది. మేమందరము సభ్యులు దాదాపు 12,000 రూపాయలు సంవత్సరాలు వెచ్చించి ఈ పోలియో చుక్కల కోసము దాదాపు 100 కోట్లు గవర్నమెంట్ కు మేము ఇవ్వడం జరిగింది. కాబట్టి మా రోటరీ ఇంటర్నేషనల్ సంస్థ ఏ దానితో కూడా వెనుకం చేయకుండా మనం ముందుకెళ్తామని తీసుకెళ్తూ అలాగే క్యాన్సర్ విషయాల్లో కూడా ఈ సంవత్సరం నుంచి ముందు స్టార్ట్ చేయడం జరిగింది. ఏదైతే బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ పుట్టగడుపు క్యాన్సర్ లేడీస్ మహిళలు కూడా ఉదయానందంలో ఉచితంగా ఏర్పాటు చేస్తున్నారు. దాన్ని కూడా సభ్యులు చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు. ఈరోజు పోలియో అవగాహన నిర్వహణ నిమిత్తము బాలా అకాడమీ, రవీంద్ర హై స్కూల్ పిల్లల ఆధ్వర్యంలో రోటరీ క్లబ్ వారు ఈ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే పోలియో వ్యాధిని ప్రపంచవ్యాప్తంగా నిర్మూలించాలని చెప్పి 35 సంవత్సరాల క్రితము రోటరీ ఇంటర్నేషనల్ భావించింది.
అందుకు అనుగుణంగా 35 సంవత్సరాల నుంచి కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్విరామంగా పనిచేసి ఈ రోజుకు ప్రపంచవ్యాప్తంగా పోలియో నిర్మూలించడం జరిగింది. కొంచెం ఇంకా ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ దేశాల్లో కొన్ని కేసులు నామమాత్రం కేసులు ఉన్నందున ఆ వైరస్ ఎప్పుడైనా వ్యాపించవచ్చనే ఉద్దేశం చేత ఇంకా కొన్ని రోజులు కంటిన్యూగా ఈ పోలియో డ్రాప్స్ భారతదేశం అవసరం ఉంది కాబట్టి ఈ అవగాహన ర్యాలీ నిర్వహిస్తున్నాము. మీరు గమనించినట్లయితే 35 సంవత్సరాల క్రితము పోలియో వ్యాధి వల్ల కాళ్ళు చేతులు పోగొట్టినటువంటి వాళ్ళు చాలా మంది కనిపిస్తారు. ఈ 35 సంవత్సరాలు కూడా ఎక్కడ కానీ ఒక్క కేసు కూడా కనిపించలేదంటే అది రోటరీ యొక్క గొప్పతనమైన గౌరవంగా చెప్పుకుంటున్నాము. ముఖ్యంగా పోలియో వ్యాధికి వేసిన ప్రతి చుట్టూ కూడా రోటరీ క్లబ్ ఖర్చు అని చెప్పి, రోటరీ క్లబ్ డొనేషన్ అని చెప్పి మేము తెలుపుకుంటున్నాం. జై హింద్, జై రోటరీ. 1985 నుంచి రోటరీ సంస్థ ఈ పోలియో నిర్మూలన కార్యక్రమాన్ని చేపడుతున్నది. ఇన్ని సంవత్సరాలు ప్రపంచ వ్యాప్తంగా ఏ కార్యక్రమం ఏ సంస్థ కూడా చేపట్టలేదు. 1985లో 350 పోలియో కేసులు ప్రపంచ వ్యాప్తంగా ఉండిన్నాయి. ఈ రోజు 2 దేశాలు అంటే మన పొరుగు దేశాలైన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లలో మాత్రమే 10 లోపల కేసులు ఇప్పటికీ ఉన్నాయి. టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఉన్నందువల్ల అది జరుగుతున్నది. సో మన పొరుగునే ఈ కేసులు ఉన్నాయి కాబట్టి మనం ఇంకా కొన్ని సంవత్సరాలు ఈ అవగాహన కార్యక్రమాన్ని చేపడుతూ మన దేశంలో పోలియో చుక్కలు కూడా చిన్నారులకు వేయాలనే సంకల్పంతో అవగాహన కోసం ఈ ర్యాలీ చేపట్టడం జరుగుతున్నది. నంద్యాల రోటరీ క్లబ్ వారు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అందులో ఈ యొక్క పల్స్ పోలియో ప్రోగ్రామ్ చేయడం అనేటువంటిది చాలా గొప్ప విశేషము. వారు చాలా సంవత్సరముల నుండి ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఆ కార్యక్రమంలో మా స్కూల్ విద్యార్థులకు ఈ అవకాశాన్ని కలిగించినందుకు వారికి మనపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ నెల 26వ తేదీ శివరాత్రి పర్వదినం సందర్భంగా నంద్యాల జిల్లాలోని శైవ క్షేత్రాల దర్శనం చేసుకునే భక్తులకు, ప్రత్యేకంగా శ్రీశైలం వెళ్లే భక్తులకు ప్రభుత్వం తరపున మెరుగైన ఏర్పాట్లను చేపట్టాలని విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధులు కోరడం జరిగింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందజేసి భక్తులకు అన్ని సౌకర్యాలను కల్పించాలని కోరడం జరిగిందన్నారు. అలాగే భక్తులకు ఉచిత దర్శనం కలిగించాలన్నదే ప్రధాన డిమాండ్ అని వారు పేర్కొన్నారు. ఈరోజు శ్రీశైలం జ్యోతిర్లింగము అలాగే శక్తిపీఠం కలిగిన శ్రీశైలం అనేటువంటి పెద్ద క్షేత్రం భారతదేశంలోనే 2 జ్యోతిర్లింగాలు శక్తిపీఠం కలిగిన శ్రీశైలంలో చాలా వసతులు అలాగే భక్తులకు సౌకర్యాలు ఇటువంటి విషయంలో ప్రభుత్వం శ్రద్ధ తీసుకుని శివరాత్రి సందర్భంగా వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూస్తుందని, అలాగే ఆర్టీసీ ఛార్జీలు పెంచకుండా ఈ విధంగా భక్తులకు ఎక్కువ భారం ఉంటుంది. ఎక్కువ రేట్లు వేసి డబుల్ రేట్ వేసి ఛార్జీలు వేసి ఆర్టీసీ వాళ్ళు నడుపుతున్నారు. ఇది తప్పు. ఈ విధంగా చేస్తే విశ్వ హిందూ పరిషత్ మాత్రం ఖచ్చితంగా ధర్నాలకు పిలుపునివ్వాల్సిందిగా కోరుతాము. ఎందుకంటే అదనపు భారం అవుతుంది. ఇది దయచేసి ఆర్టీసీ వాళ్ళు గమనించాలి. ఎక్కువ ఛార్జీలు లేకుండా ఈ పుణ్యక్షేత్రాలకు దయచేసి ఎక్కువ ఛార్జీలు లేవు. అలాగే ఈరోజు వైద్య సదుపాయాలు కల్పించాలి. ఎక్కడ కూడా తొక్కిసలాట అనేది జరగకుండా చూసుకోవాలి. ఇది ముఖ్యమైన బాధ్యత. తర్వాత ఈ రోడ్డు వసతులు అంటే ఘాట్, శ్రీశైలం ఘాటు, తర్వాత ఈ రోడ్డు, ఈ ఆర్ఎంపీ వాళ్ళు కూడా ఆ రోడ్లను కూడా చాలా బాగా నీట్ గా ఏర్పాటు చేయాలి. లేకపోతే అక్కడ యాక్సిడెంట్ జరిగే ప్రమాదం ఉంది. దయచేసి ఇది రోడ్ల శాఖ వాళ్ళు కూడా గమనించాలి. ఈ కార్యక్రమాల గురించి మేము విశ్వ హిందూ పరిషత్ తరఫున కలెక్టర్ గారికి విన్నవించడం జరిగినది. ప్రతి సంవత్సరము వినాయక నిమజ్జనానికి సంబంధించినటువంటి పర్వదినానికి సంబంధించినటువంటి ఒక కమిటీల రూపంలో ఉన్నటువంటి సంస్థలను అధికార యంత్రాంగము సమీక్ష జరపలేటువంటి ఆనవాయితీ అందరికీ తెలుసు. ఏ విధంగా మనం నిర్వర్తించాలి అనేటువంటి సమీక్షలో భాగంగా ఆయా సంస్థల సూచనలను, సలహాలను వారు స్వీకరించేటువంటి విధానాన్ని కూడా శివరాత్రి పర్వదినంలో మొదట యాత్రలో వెళ్ళేటువంటి వారి ఉన్నటువంటి ఇతరత్ర వారికి కానివ్వండి ఏ విధంగా వారికి సౌకర్యాల కల్పన, ఇతరత్ర సదుపాయాల
విధానాలను రూపొందించుకోవడానికి విశ్వహిందూ పరిషత్తు సంస్థ నుంచి, ఇతర ధార్మిక సంస్థల నుంచి, ఇతర ఆధ్యాత్మిక సంస్థల నుంచి సలహాలు, సంప్రదింపులు స్వీకరించవలసిందిగా అధికారుల యంత్రాంగాన్ని మరీ విన్నవిస్తూ ముగిస్తున్నాను. జై శ్రీరామ్. ఈ విషయాలన్నీ సంబంధించి కలెక్టర్ గారు విశ్వహిందూ పరిషత్ వారు కలిసి వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దానికి వాళ్ళు ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. కాబట్టి ఈసారి శివభక్తులు ప్రభుత్వం జరుగుతున్న ఏర్పాట్లతో కాలినడకన వెళ్ళే వాళ్ళందరూ సంతోషకరంగా దర్శనం పూర్తి చేసుకోవాలని కోరుకుంటున్నాం. అలాగే అక్కడ శివక్షేత్రాలలో చిన్నపిల్లలు, వృద్ధులకు ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేయాలని, అలాగే ఈ సందర్భంగా ప్రతి భక్తుడికి ఉచిత దర్శనం ఏర్పాటు చేయాలని విశ్వ పరిషత్ డిమాండ్ చేస్తుంది. డబ్బు కారణంగా మా దేవుడు మాకు చూపించే ప్రయత్నం దయచేసి ఈ దేవాలయ శాఖ ప్రభుత్వం చేయకూడదు కోరుకుంటున్నాం. పాణ్యం మండల పరిషత్ సర్వసభ్య సమావేశం రసాభాసగా సాగింది. పాణ్యం గ్రామ పంచాయతీ పరిధిలో నిధులు దుర్వినియోగం జరిగాయని, బాధ్యత గల సర్పంచ్లకు, వార్డు మెంబర్లకు తెలియకుండానే నిధులు దుర్వినియోగం అయ్యాయి అంటూ అధికారులను సమావేశంలో సర్పంచ్లు, వార్డు మెంబర్లు నిలదీశారు. గ్రామ పంచాయతీలో అక్రమాలు జరిగాయని, గ్రామాలను అభివృద్ధి చేయకుండానే 15 లక్షల రూపాయలు అక్రమాలకు పాల్పడ్డారంటూ సమావేశంలో అధికారులను ప్రశ్నించారు. గ్రామంలోని వార్డు మెంబర్లకు తెలియకుండానే నిధులను దుర్వినియోగం చేశారని ఆరోపించారు. గ్రామాల్లో పారిశుద్ధ్య లోపం, ఇతర అభివృద్ధి పనులు గాలికి వదిలేసి నిధులన్నీ అయిపోయాయనటం దారుణమన్నారు. మండల అధికారులపై ఉన్నత అధికారులు చర్యలు తీసుకోవాలని, ఈ సమస్యను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఈ విషయంపై ఈవోఆర్డీ అధికారిని వివరణ అడగగా ఈవోఆర్డీ చంద్రశేఖర్ స్పందిస్తూ అధికారులపై ఉప సర్పంచ్ మాట్లాడిన మాటలు అవాస్తవాలన్నారు. పంచాయతీ అభివృద్ధికి వాడిన నిధులలో ఎలాంటి అవకతవకలు జరగలేదన్నారు. అధికారులపై ఇలాంటి లేనిపోని ఆరోపణలు చేయడం తగదన్నారు. తనపై వచ్చిన ఆరోపణలపై ఎలాంటి విచారణకైనా సిద్ధమన్నారు. ఈరోజు మా పాణ్యం మేజర్ పంచాయతీలో దాదాపు 12 లక్షల నుంచి 15 లక్షలు కబ్జా చేయడం జరిగింది. ఏ విధంగా చేయడం జరిగిందని చెప్పి మేము యాక్చువల్గా సెక్రటరీ గారిని అడగడం జరిగింది. ఆయన నోరు ఉప్పలేదు. ఇప్పుడు మీ ముందర కూడా మేము మాట్లాడడం జరిగింది. ఏ దానికి లెక్కసారం లేదు. 15 ఫైనాన్స్ ఎంత వచ్చింది, జనరల్ ఫైనాన్స్ ఎంత వచ్చింది, పన్నులు ఎంత వచ్చినాయి, రిజిస్టర్లు ఎంత వచ్చినాయి, మీరు ఎంత ఖర్చు పెట్టినారు, ఏ దానికి ఖర్చు పెట్టినారు, ఎంత మిగిలింది అనే దానికి లెక్కసారమే లేదు. ఈరోజు ఇప్పటికే మేము 4 మీటింగులకు వాళ్ళకి తెలియజేయడం జరిగింది. అయ్యా మొత్తం మీద ఏ రోజు ఎంత ఖర్చు పెట్టేది మాకు ఒక బుక్ మెయింటైన్ చేయమని చెప్పినాం. ఈ రోజు వరకు కూడా ఈ రోజు మీటింగ్ అని చెప్పి 4 రోజుల నుంచి మాకు నోటీస్ చేయడం జరిగింది. మేము ముందే ఇప్పుడు మాకు లెక్కసారం కావాలని చెప్పి అడిగినాం. కానీ ఆయన ఇంతవరకు కూడా మీ ముందర కూడా చూస్తున్నారు. ఇప్పుడు లెక్కలు చేస్తున్నారు. అంటే ఏ విధంగా లెక్కలు చేస్తున్నారు, ఏ విధంగా మనకు దాని గురించి మనం ఆలోచన చేసుకోవాలని చెప్పి కూడా మేము అడుగుతున్నాం. ముఖ్యంగా ఈయన ఈవారెడ్డి అనేది మెయిన్ వచ్చినాక ఆయన దాదాపు అంటే ఈ 15 లక్షలకు స్వాగానికి ముఖ చిత్రం ఆయన్నే, ల్యాబ్స్ చేయడానికి ఆయన్నే, సూతదాడు ఆయన్నే. ఎందుకంటే వాళ్ళ తర్వాత సెక్రటరీ గారు కూడా దానికి జవాబుదారీ కావాలి. మేము ఖచ్చితంగా ఈ విషయంలో మాత్రం ముందుకెళ్తాము. అదేవిధంగా మేము కలెక్టర్ గారికి, అదేవిధంగా మా డిపో గారికి, అదేవిధంగా మా గౌరవనీయ ఎమ్మెల్యే గారికి కూడా మేము కంప్లైంట్ చేయడం జరుగుతుంది. ఇది ఇంతటితో మేము విడిచిపెట్టే ప్రసక్తే లేదు. వీలైతే మా బాడీ మెంబర్స్ మేము అందరం కలిసి మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు కూడా పోతాం. మా ఊరు ఎంత కబ్జా చేశారో రూపాయి కాడ నుంచి ఖచ్చితంగా అయితే వసూలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, మా మీద ఉంది. ఖచ్చితంగా మేము కూడా ఊర్లో అందరికి తెలియజేయాలి. ఎందుకంటే ఈ రోజు ఇదే అయిపోతుంది, రేపొద్దున ఒకటి అయిపోతుంది. ఈ సంవత్సరం కూడా వచ్చే ఫండ్స్ కూడా లాగేయాలనేటట్టు వాళ్ళు ఆలోచనలు ఉన్నారు. అందుకే మాకు తీర్మానం ఈ రోజు మేము వార్డు మెంబర్స్ వల్ల కూర్చొని మాకు తీర్మానం కావాలా, ఉన్న ఫండ్స్ అలా అయిపోతుంది కాబట్టి మేమందరం మాట్లాడుకొని ఈ రోజు వాళ్ళు యువకుని కూడా మేము తీర్మానం తీసుకోవడం జరిగింది. ఇంకా 5 మంది పనిచేసి సర్పంచ్ మాట్లాడుతూ ఉన్నా కూడా ఓకే. ఇవన్నీ నిరాధారమైన ఆరోపణలు. 15 లక్షలు డ్రా చేసింది. నేను వచ్చి 3 నెలలు 15 లక్షలు నేను వచ్చినప్పుడు వాళ్ళకి క్యాష్ బుక్ చెక్ చేస్తానంటే ఆడిట్లు ఉన్నాయి సార్ అన్నారు. మొన్న 10 days బ్యాక్ కూడా ఆడిటర్ నేను చంద్రారెడ్డి సమక్షంలోనే స్పీకర్ ఆన్ చేసి ఆడిటర్ మేడంతో మాట్లాడితే సార్ రేపు రండి తీసుకోండి రికార్డ్స్ అనేది. నేను ఏ విధంగా డ్రా చేస్తామని, అది పంచాయత్ సెక్రటరీ సర్పంచ్ నేను పంచాయత్ సెక్రటరీ లెక్కలు చెప్పాలి, పాస్ చేసుకుంటా. కానీ డబ్బులు ఉండాలి సార్. ఏ తీర్మానం జరగాలన్నా
నాకు తెలియకుండా జరగకూడదు, నేను చెప్తేనే చేయాలని వీళ్ళు నిరాధారమైన ఆరోపణ. పాణ్యం మండలంలోని విద్యారంగ ప్రజా రైతుల సమస్యల పరిష్కారానికై సోమవారం నాడు పాణ్యంలోని స్థానిక ఆర్టీసీ బస్టాండ్ దగ్గర వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో 48 గంటల నిరాహార దీక్షలను నిర్వహించారు. ఈ దీక్షలో ఫార్వర్డ్ బ్లాక్ వామపక్ష పార్టీ ఏఐఎఫ్బి రాష్ట్ర కార్యదర్శి రామినేని రాజు నాయుడు, ఐఎఫ్టియు నంద్యాల పట్టణ కార్యదర్శి మహమ్మద్లు దీక్షలను ప్రారంభించారు. ఈ దీక్షలలో సమాజ్వాదీ పార్టీ జిల్లా అధ్యక్షులు పెరుగు శివకృష్ణ యాదవ్, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఉమ్మడి జిల్లాల సహాయ కార్యదర్శి అరుణ్ కుమార్, ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ జిల్లా అధ్యక్షులు వనం వెంకటాద్రి, ఎన్ఎస్యుఐ రాష్ట్ర కార్యదర్శి ధోని రాజు యాదవ్, వికలాంగుల సంక్షేమ సంఘం నాయకులు రవీంద్ర నాయక్, వనం రాజు, ఎన్ఎస్యుఐ పాణ్యం మండల అధ్యక్షులు బత్తిని ప్రతాప్ తదితరులు దీక్షలలో పాల్గొన్నారు. ఏర్పాటు చేసేంత వరకు పోరాటం పాణ్యం పక్షాన్ని నుండి రామచంద్ర రోడ్డు వెడల్పు చేసేంత వరకు పోరాటం పాణ్యంలో పక్షాన్ని నిర్మించేంత వరకు పోరాటం పాణ్యంలో ఆర్టీసీ పక్షాన్ని నిర్మించేంత వరకు సిక్కు ప్రజా సమస్యలపై స్పందించకపోవడమా సిక్కు ప్రజా సమస్యలపై స్పందించకపోవడమా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్. సంఘటిత అసంఘటిత కార్మికులు తప్పనిసరిగా ఈ శ్రమ్ పోర్టల్ నందు నమోదు చేసుకోవాలని సూచించిన అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్. జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం. గీతా కులాల మద్యం షాపుల లాటరీ నిర్వహణ. నంద్యాల పాలిటెక్నిక్ కళాశాలలో క్యాంపస్ ఎంపికలు. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో పోలియో నివారణపై అవగాహన ర్యాలీ. ఈ నెల 26వ తేదీ శివరాత్రి సందర్భంగా శ్రీశైలం వెళ్లే భక్తులకు ముందస్తు ఏర్పాట్లపై విశ్వ హిందూ పరిషత్ సమావేశం. పాణ్యం మండల పరిషత్ సర్వసభ్య సమావేశం రసాభాస. పాణ్యం మండలం సమస్యలపై పోరుబాట సాగిద్దామని పిలుపునిచ్చిన ప్రజా సంఘాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.